ఈరోజు కర్నూలులోని డాక్టర్ బాబా అంబేద్కర్ భవన్ విగ్రహం దగ్గర ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే అమిత్ షా గారు రాజ్యాంగం రాసినటువంటి మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ గారిని అవమానించినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు రావడం జరిగింది, ప్రజా సంఘాలు రావడం జరిగింది, కుల సంఘాలు రావడం జరిగింది. ఈరోజు బుద్ధుడు అశోక్ ఆధ్వర్యంలో ఈరోజు మన శ్రీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మేము ఒక్కడే చెప్పుకున్నాం అమిత్ షా గారికి, ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అవుతున్నారంటే కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీల వాళ్ళు కానీ వాళ్ళు రాజ్యాంగం పొందుపరిచినటువంటి అంశాలను తీసుకొని ఈరోజు రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఈరోజు అవమానించడం ఎంతవరకు బాధాకరం అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, రిజర్వేషన్ పరంగా కూడా మనం ముందుకు పోతున్నామంటే అలాంటి వాళ్ళని ఈరోజు అవమానిస్తే మనకి ఎంత సిగ్గుచేటో ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ కూడా ఇది ఖండించాలా. పార్లమెంట్లో కూడా అమిత్ షా గారిని రద్దు చేయాలని చెప్పి పార్లమెంట్ కూడా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా రేపు ఎందుకంటే పార్లమెంట్లో కూడా సమావేశం జరుగుతున్నాయి, ఎందుకన్నాడు ఇది సిగ్గుచేటు కాదా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం ఐకమత్యంతో ఉండి 20% ఉన్న మనుషులను ఈరోజు అవమానించడం చాలా బాధాకరం. అలాంటప్పుడు అమిత్ షా గారు కూడా భద్రత చేయాలని చెప్పి నేను 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళందరూ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరిని శిరస్సు ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు డాక్టర్ నాగేష్ గురువ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేషనల్ అధ్యక్షుని. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగం అంటే చట్టాలకే చట్టం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అనేది చిట్టు కాగితం కాదు. ప్రపంచ దేశాలంతా భారతీయ రాజ్యాంగాన్ని కొనియాడుతుంటే ఈరోజు మతోన్మాదులు భారత రాజ్యాంగాన్ని వెలుగు చేసేలాగా చిట్టు కాగితంగా తీసేసి కులాల మధ్యలో, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన విచక్షణ కోల్పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అందరూ ఖండించవలసింది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రపంచ మేధావిని గుర్తింపు ఉంది. ఒక విషయం చెప్పాలంటే ఈ దేశంలో అనేక సంస్కృతులకు పుట్టినిల్లు, ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు, ఇంత వైవిధ్యమైనటువంటి దానిలో కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండి జాతినంతా ఒక తాటి మీదకి వచ్చేసి మేమంతా భారతీయులమని సంఘటితంగా నిక్కచ్చిగా వ్యవహరించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఈ విషయం పాలకులు దర్శించాలి. పాలిత అంగీకారం లేని పాలన అభిషేకం కాదు అని చెప్పి ఒక నానుడింది. నువ్వు ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసేసి భారత రాజ్యాంగం విలువలకు కట్టుబడి ఉంటానని, రాజ్యాంగాన్ని కాపాడుతానని, చట్టబద్ధమైన పాలన తీసుకొస్తానని నువ్వు ప్రమాణం చేసేసి రాజ్యాంగ నిర్మాతని అగౌరవపరచడం అనేది చాలా హేయమైన చర్య. ఇది ముఖ్యకంతంతో అందరూ వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంది. భారతదేశం నుండి ప్రతి ఒక్క నిమ్నజీవులకు కూడా అంబేద్కర్ ఒక దైవం లాంటి వారు. అలాంటి వారిని మీరు దూషించడం అనేది మీ యొక్క మతోన్మాదానికి మచ్చు తినక ఇలాంటి దాన్ని అందరూ ఖండించవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ జై భీమ్. జై భీమ్.